బిగ్ బాస్‌లో వీకెండ్ కా వార్ అన్నట్టు మా ఇంట్లో ఈరోజు వీకెండ్ కా స్పెషల్స్ అనమాట. సో, వీకెండ్ స్పెషల్ కోసం మా ఆయన కోరిక మేరకు బిర్యానీ అండ్ గోబీ మంచూరియా అయితే చేసేసుకున్నాం. మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని వండుకొని తినేసరికి సాయంత్రం అయిపోయింది. అందుకే ఈరోజు వీడియో రిలీజ్ కొద్దిగా లేట్. మా వారు చేసే బిర్యానీ అండ్ మంచూరియన్ అయితే అద్దిరిపోతాయి. సో, ఈరోజు వారు గైడెన్స్ చేస్తుంటే నేను వండాననమాట. ముందుగా మంచూరియన్ తయారు చేసుకోవటం కోసం కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్న విధంగా కట్ చేసి ఉంచుకున్నాను. చైనీస్ ఫుడ్‌కి సాస్‌లు అయితే కంపల్సరీ. సో రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్ రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి ముక్కలుగా తరిగి ఉంచుకున్న కాలీఫ్లవర్ యాడ్ చేసుకుని కాలీఫ్లవర్ మునిగేంత వాటర్ యాడ్ చేసి తగినంత సాల్ట్ యాడ్ చేసి 5 minutes కాలీఫ్లవర్ ని బాయిల్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ని ఎక్కువగా బాయిల్ చేస్తే ఫ్లవర్ అంతా ముద్దగా అయిపోయి మంచూరియన్ అయితే అస్సలు సరిగ్గా రాదు. ఎగ్జాక్ట్లీ 5 minutes తర్వాత ఒక బాయిల్ రాగానే చూపిస్తున్న విధంగా బొక్కల గిన్నె తీసుకుని వడగట్టుకోండి. నీరంతా వడగట్టేసుకున్నాక కాలీఫ్లవర్ ముక్కలు కూల్ అవ్వటం కోసం ఒక 10 to 15 minutes అలాగే వదిలేసేయండి. ముక్కలన్నీ కొద్దిగా చల్లబడ్డాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 cups కార్న్ ఫ్లోర్, 1 cup మైదా, 1.5 teaspoon సాల్ట్, 1.5 teaspoon కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మొదటే వాటర్ యాడ్ చేసుకోకుండా కావాల్సినప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొదటే వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్ ఎక్కువైపోయి మంచూరియన్ కాదు కదా కాలీఫ్లవర్ బజ్జీలు తయారవుతాయి. అండ్ కలుపుకునేది కూడా లైట్ గా వేళ్లతో కలుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేసి కలిపితే కాలీఫ్లవర్ అన్ని పీస్ అయిపోతాయి. కాలీఫ్లవర్ కోటింగ్ చూపిస్తున్న విధంగా గట్టిగా థిక్ గా ఉండాలి. బజ్జీ పిండిలా స్మూత్ పేస్ట్ లాగా ఉండకూడదు. ఇప్పుడు ఈ ఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కాక చూపిస్తున్న విధంగా మెల్లగా కింద నుంచి ఒక్కొక్క ముక్కని విడదీసుకుంటూ నూనెలోకి వేసుకోవాలి. ముక్కలను మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అండ్ అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే ఆయిల్ నుంచి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా చూపించిన విధంగా మిగిలిన ముక్కలన్నిటినీ కూడా ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే పక్కకు తీసి ఉంచుకోవాలి. అన్ని పీసులు ఫ్రై చేసుకోవటం అయ్యాక ఆయిల్ ని వంచేసుకుని కొద్దిగా ఆయిల్ మాత్రం బాణలిలో ఉంచుకొని ఒక 1/2 teaspoon జీలకర్ర, సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి అండ్ పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అయితే ముక్కలుగా తరిగి ఉంచుకున్న ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ని కంప్లీట్ గా ఫ్రై చేసుకోకుండా హాఫ్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని లీలా డుగ్రి అంటే గ్రీన్ ఆనియన్స్ అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్ని సాసెస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్ అండ్ 1 teaspoon అంత వెనిగర్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో డీప్ ఫ్రై చేసి ఉంచుకున్న ముక్కలన్నిటిని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. గ్రేవీ అంతా మంచూరియన్ పీల్ చేసుకున్నంత వరకు ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండో ఎంతో రుచిగా ఉండే గోబీ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. వేడి వెజ్ బిర్యానీ అండ్ మంచూరియన్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మీరు ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి. సరేనండి, మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.